ప్రార్థించుదము. సకల వరముల ఊటయగువో దేవా, మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొనిన వారిని నిత్యరక్షణతో పవిత్రపరచుడు. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 13 నుండి 15 వరకు మరియు 53వ అధ్యాయము 1 నుండి 12 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడేను, అతడు గనుడై ప్రశంసలందుకొనును. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి యున్నందున నరుని వలె కనుపింపడాయెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయం అందుదును. రాజులు అతనిని చూచి నిశ్చేషులగుదురు. వారు పూర్వము కనీవిని ఎరుగని సంగతులను తెలిసికొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులనెవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగెనని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయెను. మనలను ఆకర్షించు సొగసు ఏమియూ అతనిలో కనిపింపదాయెను. ప్రజలతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనమతనిని లెక్క చెయ్యలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవ మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభు మనందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యముకు గురైనను అతడు వినయముతో సహించెను. పల్లెత్తి మాట అయినను అతడు వధ్యస్థానముకు కొనిపోబడు గొర్రెపిల్ల వలె ఉన్ని కత్తరింపబడు గొర్రె వలె మౌనముగా ఉండెనే కానీ నోరు
తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొనవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చెయ్యకున్నను, ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్క పాతిపెట్టిరి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధభరితుని చెయ్యవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి ఆయను కనుక అతడు దీర్ఘాయుబడిసి పుత్రపౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడై నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్టుడిగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు గనులలో నొక్కడుగా గణింపబడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనం నుండి 16వ వచనం వరకు, మరియు 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకుని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలేని అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయనిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమును మృత్యువు నుండి తనను రక్షింపగల శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయను. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కేద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును. కనుక ఆయనను అప్పగింపున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధాన అర్చకులను, పరిసయ్యులను, బంట్రౌతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను.
వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు, నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని, కనుక మీరు నన్ను వెతకుచున్నచో వీరిని పోనిండు. అని యేసు తిరిగి చెప్పెను, నీవు నా కొసగిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవి తెగ నరికెను. యేసు పేతురుతో, నీ కత్తిని ఒరలో పెట్టుము. తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసుని పట్టుకుని బంధించి అన్నా యొద్దకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సిమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఆ శిష్యునకు ప్రధాన అర్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారం వెలుపనే ఉండిపోయాను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకులతో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుషుని శిష్యులను నొకడువు కాదా అని అడిగెను. కాదు, నేను కాదు అని పేతురు బొంకెను. చలిగానున్నందున బంట్రోతులు, సేవకులు మంటకు వేసి చలి కాచుకొనిచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనిచుండెను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనల గురించి ఆయన ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడి తిని, యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములోను దేవాలయములను బోధించినే కానీ రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినదని వారెరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలక దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధాన అర్చకునకు ఇట్లు సమాధానం ఇచ్చుటకు నీకెంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పైనచో అదేదో నిరూపింపము, కానీ నేను పలికినది సరైనచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధాన అర్చకుడగు కైఫా యుద్ధకు పంపెను. సిమోను పేతురు ఇంకను అచ్చటనే చలి కాచుకొనిచుండెను. అచ్చటనున్న వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాదు అని చెప్పెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును, ప్రధాన అర్చకుని సేవకుడును అయిన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకుని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటు పడకుండానట్టుకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరితనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతన్ని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను.
నువ్వే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా? అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడని అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నేనేమి చేసి తిని అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నువ్వే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకై ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. సత్యం అనగానేమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లా, నేను నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భంన నేను ఒక బందీని విడుదల చేయు ఆచారమున్నది కదా, యూదుల రాజును విడుదల చేయమందువా అనెను. వారు మరలా కేకలు వేయచ్చు, ఇతనిని కాదు, బరబ్బాను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములను తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో, ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరించిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఆయనను చూడుడు అని పిలాతు అనెను. ప్రధాన అర్చకులను బంట్రోతులను ఆయన్ను చూచినంతనే, వానిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు దోషము కనిపించుటలేదు. మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని పిలాతు చెప్పెను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకు సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవెరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి మీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై ఏమాత్రము అధికారము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువగా పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయన్ని విడిచిపెట్టుటకు మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగిను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తన్ను తాను రాజునని చెప్పుకునివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చుండెను. దాన్ని హీబ్రూ భాషలో గబత్తా అందరూ. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమ స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గొత్తా అందరూ. అక్కడ వారు యేసును సిలువపై కొట్టిరి. ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువపై కొట్టిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము
నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో వ్రాయబడిను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతునితో, యూదుల రాజు అని వ్రాయకుము, నేనే యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయుము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సైతం అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున, దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందుము అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో, నా వస్త్రములను పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అట్లనే చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి యేసు తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులియని ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసంలో ముంచి దానిని ఇస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ 2 కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించిండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వారి వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహము ఇయ్యగోరెను. యూదుల భయం వలన ఈ యోసేపు బహిరంగముగా గాక రహస్యముగా యేసు శిష్యుడైండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకుని పోయెను. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 పరిమళ ద్రవ్యమును, ఇంచుమించు 150 షేర్ల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసుకుని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రములతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడునో ఎప్పుడునూ భూస్థాపితము చేయబడిన ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదుల సిద్ధపాటు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి. ఇది యేసుక్రీస్తు పవిత్ర రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో భక్తితో విశ్వాసముతో
గుడ్ ఫ్రైడే అనగా పవిత్ర శుక్రవార ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము పాల్గొంటున్నాం. యేసు శిలువ మరణమును గురించిన సుదీర్ఘమైనటువంటి పఠనము మనం ఇప్పుడు చదివి ధ్యానించాం. ఇప్పుడు కాసేపు శిలువ సందేశమును మనము ఆలగిస్తూ ఉన్నాం. మానవ రక్షణ సాధించటానికి యేసుక్రీస్తు శిలువలో ఎంత ఆవేదన పడ్డాడో అని మనం మొదటిగా ఒక్కసారి ధ్యానిస్తాం. మామూలైతే శిలువ స్వరూపాన్ని చూస్తే చాలా అందమైన శరీరముతో కేవలము 2 చేతుల్లో అలాగే కాలు పాదం మీద చిన్న 4 గాయములు మాత్రమే మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒక చిన్న గాయం ఆయన ప్రక్కన. ఇది మాత్రమే ఒక క్రూసిఫిక్స్ చూస్తే లేదా ఒక శిలువ స్వరూపం చూస్తే మామూలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని శిలువలో ఎలా అంటగొట్టారో, ఆయన ఎలా మరణించాడో అని చరిత్ర లేఖలో ఉన్నటువంటి కొన్ని వాస్తవాన్ని మనం పరిశీలిస్తే చాలా ఘోరమైనటువంటి ఒక మరణానికి యేసుక్రీస్తుని రోమా సైనికులు గురి చేశారు అనేది ఒక వాస్తవం. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు శిలువ 150 కిలోలు బరువున్నది. రోమా సామ్రాజ్యములో ఒక నేరస్తుని సిలువ వేసినప్పుడు ఒక సిలువకి నిలువుగా అడ్డముగా 2 ముఖ్యమైనటువంటి పెద్ద ఒడ్డుతో కూడినటువంటి చెక్క ముక్కలు ఉన్నాయి. సిలువకి నిలువుగా ఉన్నటువంటి భాగము నేరస్తుడిని ఎక్కడ సిలువేయాలో ఆ స్థలానికి ముందుగానే తీసుకెళ్ళి అక్కడ నాటేస్తారు. అడ్డముగా ఉన్నటువంటి భాగము నేరస్తుని భుజస్కంధాలపై వారు మోపి 2 చేతులు ఆ అడ్డంగా ఉన్నటువంటి చెక్కముక్కతో కట్టేస్తారు. చరిత్ర లేఖలో రాయబడినటువంటి వివరాల ప్రకారము యేసుక్రీస్తు భుజస్కంధాలపై మోపి కట్టినటువంటి ఆ చెక్క 50 కిలోల బరువు ఉన్నది. ప్రియబిడ్డలారా, ఒక మనిషి అకస్మాత్తుగా కాలు జారి పడితే మనకు తెలవకుండానే రిఫ్లెక్స్ యాక్షన్ లాగా వెంటనే మన 2 చేతులు ముందుకు పోతాయి. అది ఆలోచించి చేసేది కాదు. మనం ఎక్కడైనా పడతా ఉంటే వెంటనే 2 చేతులు ముందుకు పోతాయి. ఆ చేతుల్ని నేల మీద కానీ ఎక్కడైనా మనం పట్టుకొని లేదా ఆనుకొని మనము ఎక్కువ గాయం తగలకుండా, ఎక్కువగా మనకు చోటు తగలకుండా మనం మనల్ని కాపాడుకుంటాం. కానీ ఒక వ్యక్తి 2 చేతులు 50 కిలోలు ఉన్నటువంటి ఒక చెక్క ముక్క మీద కట్టేస్తే కాలు జారి లేదా ఈ భారం మోయలేక యేసుక్రీస్తు 3 సార్లు సిలువ క్రింద బోర్లా పడినట్లుగా మనం సిలువ మార్గ ప్రార్థనలో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఇది 3 కాదు. యాక్చువల్ చెప్పాలంటే అనేక మార్లు యేసుక్రీస్తు కింద పడ్డాడు. ఒకటి ఆలోచించుకోండి, 2 చేతులు ఇలా కట్టబడినప్పుడు యేసుక్రీస్తు ముందుకు ఆ సిలువ భారముతో కింద పడినప్పుడల్లా ఆయన ముఖము, ఆయన మోకాళ్ళు ఇవి అన్నీ కూడి ఒకేసారిగా గమనించండి, షోల్డర్లో
భుజస్కంధాల మీద 50 కిలోలు బరువు ఉన్నటువంటి ఒక పెద్ద చెక్క, 2 చేతులు కట్టబడ్డాయి. అప్పుడు కింద పడినప్పుడల్లా మొట్టమొదటిగా ముఖము, ఈ 2 చెంపలు, తన ముక్కు, తన కళ్ళు, తన నెట్టి, ఇవి అన్నీ పోయి రాళ్ల మీద కానీ మట్టి మీద కానీ తగిలి 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 ఎంతగానో గాయపడతారు యేసుక్రీస్తు బిడ్డలారా. ఒక నిమిషం ఆలోచించుకోండి. అలాగే యేసుక్రీస్తుని సిలువేసినటువంటి 3 మేకులు ఉన్నాయి. కొన్ని చరిత్ర లేఖలో 4 ఉన్నాయి అని మనం చదువుతూ ఉన్నాం, కొన్నిటిలో 3 ఉన్నాయి చదువుతూ ఉన్నాం. ప్రియలారా, ఆ ఒక్కొక్క మేకు 8 ఇంచులు పొడుగుందంట. అంటే ఒక నిమిషం ఆలోచించుకోండి, 8 ఇంచుల పొడుగంటే దాదాపు చూడండి ఇంత పొడుగు ఉండవచ్చు ఒక్కొక్క మేకు. అటువంటి 3 మేకులు యేసుక్రీస్తు ఈ అరచేతులో కాదండి, నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన రిస్ట్లో, ఈ 2 ఎముకల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో 8 ఇంచులు పొడుగున్నటువంటి మేకులు దిగబడ్డాయి యేసుక్రీస్తులో వేసినప్పుడు. ప్రియలారా, యేసుక్రీస్తు హైట్, వెయిట్ ఎంతంటే ఆయన 5 అడుగులు 11 ఇంచులు యేసుక్రీస్తుకు హైట్ ఉంటుంది. ఆయన వెయిట్ 80 కిలోలు. ఇది యేసుక్రీస్తు పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. ఇటువంటి ఒక మనిషి, ఒక నిమిషం ఆలోచించుకోండి, ఆయన కొరడా దెబ్బలు సహించాడు, 24 గంటలు ఏది తినలేదు, 17 గంటలు ఒక చుక్క నీళ్లు తాగలేదు, నిద్రపోలేదు, నిద్రపోనీయలేదు, మానసికంగా శారీరకంగా కృంగిపోయి బలహీనత ఏర్పడినటువంటి ఒక మనిషి మీద 50 కిలోలు ఉన్నటువంటి ఒక చెక్క ముక్క కట్టేస్తే ఆ భారం మోయలేక, అంతే మాత్రం కాదు, సైనికులు, బండ్రోతులు, క్రూరమైనటువంటి సైనికులు అతన్ని తన్ని కొట్టి లాగి నెట్టేసి పడేశారు. 3 మార్లు యేసుక్రీస్తు ఆ 50 కిలోల బరువు మోసుకొని కింద పడినట్టుగా మనం చదువుతున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అంతే మాత్రం కాదు, పీలాతు యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించాడు అని ఈ సుదీర్ఘమైన సువిశేష పట్ల మనం చదువుకున్నాం. ఆ కొరడా దెబ్బల వలన యేసుక్రీస్తు దేహమంతయు 5480 గాయాలు ఉన్నాయి అని చరిత్ర లేఖను చదువుతున్నాం ప్రియులారా. ఇదన్నీ చరిత్ర లేఖ సంబంధమైనటువంటిది. అలాగే ఈ కొరడా దెబ్బల వలన యేసుక్రీస్తు వీపు మీద, ఎందుకంటే ఆయన రాతి స్తంభం మీద 2 చేతులు కట్టేసి ఆయన బట్టలు తీసేసి అతని కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు లోతుగా ఉన్నటువంటి చాలకిరినటువంటి 150 పెద్ద గాయాలు ఉన్నాయంట యేసుక్రీస్తు వీపు మీద బిడ్డలారా. అలాగే తల మీద ఒక ముళ్ళ కిరీటము వాళ్ళు అల్లి ఆయన తలపై పెట్టి మోదిరి అని సెలవు మార్గ ప్రార్థనలో ఉంటుంది ప్రియబిడ్డలారా. ఆ ముళ్ళు నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూశాను. అది ఎలాంటి చెట్టు, ఆ చెట్టుకి ఎలాంటి ముళ్ళు ఉన్నాయండి ప్రియబిడ్డలారా, ఒక్కొక్క ముళ్ళు కనీసం ఒక 3-3.5 ఇంచులు పొడుగా ఉంటుందన్నమాట. అటువంటి 17 ముళ్ళులు యేసుక్రీస్తు తల అంతా లోతుగా పోయాయి. అది అంతా వేదనతో నిండినది ప్రియబిడ్డలారా. అలాగే 6.5 అంటే 6.5 లీటర్లు రక్తము యేసుక్రీస్తు శరీరం నుండి ధారధారగా ప్రవహించి అవి అన్నీ కూడా కారిపోయాయి అని చరిత్ర లేఖలో ఉంటుంది. యేసుక్రీస్తు అనేటువంటి నిర్దోషిని సిలువ వేయటానికి బలాఢ్యులైనటువంటి, క్రూరులైనటువంటి 35 సైనికులు, 35 బండ్రోతులని పిలాతు నిర్ణయించాడు. వారికి ఈ పనిని అప్పచెప్పారు ప్రియబిడ్డలారా. నీసాన్ నెలలో అంటే ఏప్రిల్ నెల మనం చెప్పవచ్చు, అంటే యహూదీయుల ఆచార క్యాలెండర్ ప్రకారము నీసాన్ నెలలో ఏప్రిల్ 14వ తారీఖున యేసుక్రీస్తుని వారు సిలువలో అండగొట్టారు. ఆ సిలువ మీద INRI అని వారు రాసి పెట్టారు. మనం చదువుతూ ఉన్నాం. అంటే ఆ
వాక్కుకి అర్థం ఏంటంటే యేసుస్ నాజరస్ రెక్స్ ఊదావుం అని దానికి అర్థం. అంటే ఇతను యూదుల రాజు అనేటువంటి అర్థము ఉన్నట్లు పీలాతు రాసి ఒక ఫలకం మీద యేసుక్రీస్తు శిలువపై వారు అంటగొట్టారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇందే మాత్రం కాదు, శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని తల నుండి మనం కాళ్ళ వరకు చూస్తే మనకి ఏమి అర్థమవుతుందంటే తన తల మీద ముళ్ళ కిరీటం. చాలాసార్లు సైనికులు ఆయన చంపపై కొట్టి విరూపమైనటువంటి 2 బొగ్గలు. మనిషి శరీరంలో చాలా రకరకాల శరీర అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మృదువైనటువంటి లేదా కఠినమైనటువంటి మందమైనటువంటి పల్చగనటువంటి చర్మం ఉంటుంది, మాంసం ఉంటుంది. మనిషి శరీరానికి ప్రియులారా చాలా మృదువుగా ఉన్నటువంటి చర్మము అలాగే మాంసము బొగ్గల మీద ఉన్నాయి. అంటే ఆ స్థలాన్ని కఠినమైనటువంటి క్రూరమైనటువంటి బండ్రొత్తులు కొట్టినప్పుడు ప్రియులారా అది ఎలా విరూపముగా మారిపోతుందో మనకు తెలుసు. అటువంటి యేసుక్రీస్తు ముఖం. అంతే మాత్రం కాదు, ఉమ్మివేయబడినటువంటి ముఖం. అంటే ఒక్క నిమిషం మనసులో నేను చెప్తున్నప్పుడు మీరు మనసులో ఊహించుకోవాలి. అలాగే భూమి మీద చాలాసార్లు 50 కిలోల బరువు మోసుకుని మళ్ళా బోల్త్ర పడినప్పుడు ఎంత విరూపముగా మారిపోయినదో యేసుక్రీస్తు ముఖము అని మనకు తెలుస్తుంది. భుజస్కంధాల మీద 50 కిలోల బరువు మోసుకుంటూ పునీత బర్నార్డ్ గారికి యేసుక్రీస్తు దర్శనమిచ్చినప్పుడు పునీత బర్నార్డ్ గారు అడిగారంట, యేసుక్రీస్తువా, ఈ శిలువ మార్గములో నీకు వచ్చినటువంటి అన్ని గాయాలలో ఏ గాయము నీకు ఎక్కువగా వేదన కలిగించినది ఒక్కసారి చెప్తారా అని పునీత బర్నార్డ్ యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు పునీత బర్నార్డ్ గారికి ఇచ్చిన దర్శనంలో చెప్పాడంట, భుజస్కంధాల మీద ఈ ఎముకల మీద 50 కిలోల బరువు ఆ చెక్క మొక్కను పెట్టి అది మోసుకుంటూ పోయినప్పుడు కింద పడినప్పుడు మళ్ళా పట్టి లాగి లేపినప్పుడు కలిగిన వేదన కంటే ఘోరమైనటువంటి వేదన వేరే లేదు అని పునీత బర్నార్డ్ గారికి యేసుక్రీస్తు తెలియజేశారంట. అది పునీత బర్నార్డ్ గారి యొక్క బయోగ్రఫీలో అది రాసి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి భుజస్కంధాలు బిడ్డలారా. అలాగే మనకు తెలుసు 2 చేతులు 8 ఇంచులు ఉన్నటువంటి మేకులతో శిలువపై వారు అండగొట్టినటువంటి 2 చేతులు బిడ్డలారా. ఆయన 2 కళ్ళు 24 గంటలు నిద్రపోకుండా నిద్ర భారముతో ఉన్నటువంటి యేసుక్రీస్తు 2 కళ్ళు 2 చెవులు ఎప్పుడైతే కెద్రోను వాలి నుండి యేసుక్రీస్తుని వారు అరెస్ట్ చేశారో అప్పటి నుంచి శిలువ మీద అండకొట్టిన తర్వాత కూడా అతన్ని హేళన చేసి అవమానపరచి కించపరచి రకరకాల విధంగా అతనికి బూతులు తిట్టులతో అతన్ని రకరకాల విధంగా మానసికంగా బాధ పెట్టారు ప్రియబిడ్డలారా. అవి అన్ని వింటూ ఉన్నారు యేసుక్రీస్తు. ఒక్క మాట ఎదురు పలకకుండా నిశ్శబ్దంగా పిలాతు దగ్గర, కయఫాస్ దగ్గర, హన్నాసు దగ్గర, హెరోదు దగ్గర ఆయన అలా నిలబడ్డాడు. ఇవి అన్ని వింటూ దేవుని కుమారుడై ఉండి కూడా మనుషుల విచారణకి తనను తాను ఆయన సమర్పించుకున్నాడు. ప్రియులారా, అది మనం ధ్యానించవలసినది. అలాగే సిలువలో మనం యేసుక్రీస్తు శరీరాన్ని మనం పరిశీలిస్తే ప్రియులారా, రోమా సామ్రాజ్య సిలువ వేయు చట్ట ప్రకారము సిలువ వేయబడిన మనిషిని పూర్ణ నగ్న శరీరముతో సిలువేస్తాడు. అంటే శరీరం మీద ఒక్క తుండు గుడ్డ కూడా లేకుండా కంప్లీట్ నేకెడ్ అని మాట యేసుక్రీస్తుని వారు సిలువేసినప్పుడు. కానీ మనం సిలువ స్వరూపాన్ని చూస్తే యేసుక్రీస్తు నడుమునకు ఒక తెల్ల తుండుగుడ్డ ఉందండి. ఈ తుండుగుడ్డ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తే ప్రియులారా, మీకు తెలుసు పాలస్తీనా దేశములో మహిళలు శిరోవస్త్రము ధరిస్తారు. మహిళలందరూ కూడా
తల మీద ఒక గుడ్డ కట్టుకుంటున్నారు. శిరోవస్త్రం మహిళలకుంది, స్త్రీలకుంది. యేసుక్రీస్తుని పూర్ణ నగ్నుడై ఒక్క తుండు గుడ్డ కూడా లేకుండా అతన్ని శిలువపై అంటగొట్టినప్పుడు ఆ నగ్నత చూడలేక ఒక పలస్టీనా స్త్రీ తన శిరోవస్త్రము ఇసిరేసిందంట యేసుక్రీస్తు శరీరం మీదకి. ఒక అన్య స్త్రీ విసిరేసినటువంటి శిరోవస్త్రము సైనికులు యేసుక్రీస్తు నడుముకు కొద్దిగా తొడిగించారు, కట్టుకున్నారు. అదే ఆయన నడుములో ఉన్నటువంటి ఆ చిన్న తుండుగుడ్డ. ఇంకా మనం కిందకి చూస్తే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, మరణించినప్పుడు పొడిచి తెరవబడినటువంటి, అక్కడి నుంచి రక్తము నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఓపెన్ హార్ట్ అన్నమాట. ఈటతో పొడిచినప్పుడు ఇవి తెరవబడ్డాయి. అంటే మనిషి కోసము ఆయన చివరి బిందు రక్తము కూడా, ఆ నీళ్లు కూడా ధారధారగా కారి పూర్తిగా అన్నీ సమాప్తమైనట్లు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆయన మోకాళ్ళ ప్రియబిడ్డలారా మళ్ళా కింద పడి చాలా గాయముతో నిండినటువంటి 2 మోకాళ్ళు, 2 కాళ్ళు మీకు తెలుసు, పాదములు ఒకటి దాని మీద ఒకటి పెట్టి ఆ మడముల మీద 8 ఇంచు పొడుగున్నటువంటి ఆ మేకులు దిగబడినటువంటి 2 కాళ్ళు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ స్వరూపాన్ని మీకు వివరించాను. ఒక్కసారి ఇన్ని గాయాలతో నింపబడినటువంటి ఒక శరీరములో ఒక మనిషి ఇలా శిలువలో వేలాడుతూ ఉండగా అది మనము వర్ణించలేం. వర్ణనాతీతమైనటువంటి ఒక శిలువ మరణం యేసుక్రీస్తుది. యెషయా ప్రవక్త గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము మనం ఒక్కసారి చదివితే ఆ ఒక్క వచనములో యేసుక్రీస్తు ఎంత సహించాడో, ఆయన ఎన్ని గాయాలు ఆయన శరీరములో వచ్చాయో, ఆయన రూపమేమిటో అని యెషయా ప్రవక్త మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి విందాం. యెషయా ప్రవక్త గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనం. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. ప్రియములారా గమనించండి, జన సమూహము యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఉండగా అతనిని చూసి విభ్రాంతి చెందును. విభ్రాంతి చెందును తెలుగులో ఒక మాట ఉంది, దానికి అర్థం ఏంటంటే వారు భయపడ్డారనే మాట. ఒక మనిషి శిలువలో వేలాడుతూ ఉంటే అతన్ని చూసి భయం వేసింది, భయపడ్డారు. ఎందుకు వింటామా? అతడు వికృత రూపము దాల్చి ఉన్నందువలన. ప్రియములారా, వికృత రూపం అంటే చూడలేనటువంటి రూపం. ఇప్పుడు అందమైనటువంటిదంటే మనం మళ్ళా మనకు చూడాలనిపిస్తుంది, బాగుంది. వికృతము రూపం అంటే ప్రియములారా మనము చూడటానికి అసహించుకుంటాం. అటువంటి వికృత రూపము యేసుక్రీస్తు దాల్చి ఉన్నందువలన నరుని వలె కనిపింపడయ్యను. నరుని వలె కనిపింపడాయను. ఒక చిన్న ప్రశ్న అండి. 5 అడుగులు 11 ఇంచులు హైట్ ఉన్న ఒక మనిషి, 80 కిలోలు వెయిట్ ఉన్నటువంటి, బరువు ఉన్నటువంటి ఒక మనిషి నరుని వలె కనిపింపడాయను అని యెషయా ప్రవక్త రాశాడంటే, ఆ మనిషిని చూస్తే ఒక మనిషి రూపములో లేకుండా వికృత రూపం దాల్చినట్లుగా చేశారు ఈ రోమా సైనికులు, బండ్రోతులు, బిడ్డలారా. ముందుకు. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి ఇస్మయముందును. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంటే మనిషి అతన్ని చూసి తల తిప్పుకుంటూ పోతున్నారట. ఒక సంఘటన మీతో పంచుకుంటాం. నేను ముత్తంగిలో సేవ చేస్తుండగా ఒకరోజు ఆ ముత్తంగి రహదారి మీద
ఒక యాక్సిడెంట్ జరిగిందండి. అది ఎలాంటి యాక్సిడెంట్ అంటే ప్రియపులారా, బైక్ మీద ఇద్దరు పోతూ ఉన్నారు. ఎదురుగా ఒక టిప్పర్ లారీ వస్తుంది, ఫుల్ లోడ్. ఆ టిప్పర్ లారీ ఈ బైక్ మీద పోతున్న ఇద్దరు కుర్రవాళ్ళని కొట్టి పడేసి వెళ్ళిపోయిందంటే అలా ఆ యాక్సిడెంట్లో ఆ బైక్ వెనక కూర్చున్న వాడ తల మీద నుండి ఆ టిప్పర్ లోరీ ఎక్కి దిగి వెళ్ళిపోయింది. ఒక మనిషి తల ఒక ఫుట్బాల్ లాంటి సైజు ఉందండి. ఆ తల మీద ఒక టిప్పర్ లారీ ఫుల్ లోడ్తో ఎక్కి దిగిందంటే ప్రియబిడ్డలారా, ఆ తల చపాతీలాగా అయింది, ఫ్లాట్. ఈ తల లోపల ఉన్నటువంటి ఆ బ్రెయిన్ అంతా బయటకు వచ్చేసి ఆ రోడ్డు మీద ఉన్న రాళ్ల మీద పడ్డాయి. తల లేదు అన్నమాట, చపాతీలాగా గాలి లేని ఫుట్బాల్ లాగా అయింది ఆ మనిషి తల. అక్కడక్కడే వాడు చచ్చిపోయాడు. ఆ పెద్ద అరుపులు సౌండ్ విని మేము ఆ మొత్తం నుంచి బయటకు రాగానే అక్కడ ఏం కనిపించిందంటే నాకు ప్రియబిడ్డలారా, చాలామంది అక్కడ గుమిగూడారు. దూరం నుంచి మనుషులు ఇలా చూస్తూ ఉన్నారు, కానీ ఆ మనిషి దగ్గరికి, ఆ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్ళటానికి ఎవరూ సాహసింపలేదు. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి ప్రమాదం. కానీ శరీరానికి పెద్ద గాయములేమీ లేవు, కానీ తల లేదు, అది ఫ్లాట్ అయిపోయింది. అందరూ చూస్తూ ఉన్నారు. ఒక 10 minutesలో పోలీసు వచ్చేసారు. పోలీసు వచ్చి అన్ని రాసిన తర్వాత ఈ పోలీసు వచ్చి ఈ బాడీని అక్కడి నుంచి తరలించటానికి వాళ్ళు ఆటో తీసుకొచ్చారు, ట్రాలీ ఆటో తీసుకొచ్చారు. అక్కడ నిలబడిన కొంతమందిని, రేయ్ ఇట్రాడా, ఈ బాడీ పట్టుకో, ఇది ఈ ట్రాలీలో ఎక్కియాలి, ఆటో ఎక్కించాలి అని పోలీసు పిలిచినప్పుడు అందరు పరారు. ఎందుకు? ఆ శరీరము, ఆ శవం చూడటానికి అంత వికృత రూపములో ఉంటుంది, ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది బిడ్డలారా. ఎవరు దగ్గరికి రాలేదు. అప్పుడు నేను అక్కడ మొత్తంగా ఉన్నటువంటి ఒక సిస్టర్ సాంక్తా అని ఉంది. ఆ సిస్టర్ నేను ఇద్దరు మొత్తంగా ఉన్నటువంటి మా సేవకులు కొంతమంది ఒక బెడ్షీట్ తీసుకువచ్చి ఆ రోడ్డు మీద పరిచి ఆ మనిషి బాడీని మెల్లగా ఆ బెడ్షీట్ మీద పరిండ పెట్టి ఆ బెడ్షీట్ పట్టుకొని ఆ బాడీని ఆ ఆటోలో ఎక్కించాం. నేను దగ్గర ఉండి చూశాను. ఇప్పుడు కూడా నాకు ఆయన ఆ తల, ఫేస్ లేదండి, చర్మం మాత్రమే ఉంది, కానీ లోపల ఏది లేదు, ఫ్లాట్. ఈ లోపల ఉన్న అన్ని బయటకు పోయాయి. అలాంటి ఒక మనిషిని చూసి, చచ్చిపోయిన డెడ్ బాడీని చూసి భయపడి మనుషులు పారిపోయారు. యేసు క్రీస్తు సిలువపై వేలాడుతూ ఉండగా వికృత రూపం దాల్చి ఉన్నందువలన ఆయన మనిషి వలె కనిపింపడాయను అని యెషయా పలుకుతూ ఉండే ప్రియబిడ్డలారా, అంత వికృత రూపం చూడటానికి మనుషులు భయపడ్డారు. ఆయన మనిషి వలె లేడు, ఒక మాంసపిండం ఇలా వేలాడినట్టుంది. మాంసము మనిషి లాగా కాదు, మాంసము ఇలా వేలాడదీసినట్లు యేసుక్రీస్తు శిలువపై కనిపించాడంటే మై గాడ్, ఒక్కసారి మన ఊహానికి అందదు. అందుకే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు శిలువపై వేలాడి ఆయన కేవలము ఉదయం 9 గంటలకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటలకి 6 గంటలకి ఆయన ప్రాణం విడిచెను. కానీ మామూలైతే సిలువ వేయబడిన ఒక మనిషి 7-8 రోజులు సిలువపై ఉంటాడు. చచ్చిపోవటానికి 7-8 రోజులు పడతాయి. కానీ యేసుక్రీస్తు 9 గంటలకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన చనిపోయాడు. అంత ఘోరమైన, వికృతమైన, బాధాకరమైన, వేదనకరమైనటువంటి ఒక మరణానికి యేసుక్రీస్తు గురి అయ్యాడు.
ఈ పవిత్ర శుక్రవారం నాడు ఆయన బాధలను, శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ప్రియబిళ్ళారా, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిళ్ళారా, యేసుక్రీస్తులో మరణము మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేర్పిస్తూ ఉంటుంది. ఒకటేంటంటే ఆయన వేదన, బాధలకి గురి అయి ఆయన మరణించాడు. మనకి ఈ పవిత్ర శుక్రవారం నాడు ఇంకా 2 సాంఖ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్పటం లేదు. కొన్ని ముఖ్య అంశాలు మాత్రం చెప్పి ముగిచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు తాను వేదన, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి ఒక దేవుని బిడ్డ అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, మనము పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 21 చదువుతాం. పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 21 చదువుతాం. దీని కొరకై దేవుడు మిమ్ము పిలిచెను, నిన్ను పిలిచెను. ఏలైనా క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరు కూడా అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచును. ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు శిలువ మరణము మనకి ఏం నేర్పిస్తుందంటే, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక బాప్టైజ్డ్ క్రిస్టియన్, ఒక బాప్టైజ్డ్ క్యాథలిక్, యేసు క్రీస్తు వెంబడించినటువంటి, ఆయన పయనించినటువంటి ఆ శిలువ వేదన బాధలలో మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవటానికి ప్రియబిడ్డలారా పిలువబడినటువంటి వాళ్ళే. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు మనకు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడల్లా మానవులందరూ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, నాకెందుకు, నేనేం చేశాను? ఒక ప్రశ్న అడుగుతున్నాం. ప్రియబిడ్డలారా, నీ వేదనల, బాధల, కష్టాల, సమస్యల వెనక పాపం ఉంటే అది నీ పాప పరిహారార్థమై, నీ పాపం నిమిత్తము నీవు కట్టుకున్న, నీవు తెచ్చుకున్న వేదన, నీవు తెచ్చుకున్న సమస్యలు అని అనుకోండి. అంటే కొరివితో తలగొక్కుంటూ అంటారు. పాపం వలన నువ్వు చేసిన పాపమా, వేదననా, అన్యాయమా, అక్రమమా, దోషమా, అది నీకు బాధలు, వేదనలు, సమస్యలు తెచ్చిపెట్టారంటే నోరు మూసుకొని కూర్చో. ఎందుకు? నువ్వు చేశావు, పడ్డావు. అందుకే సీరా గ్రంథం 27:27 పలుకుతూ ఉంటుంది, అపకారం చేయువాడికి అపకారమునకు గురి అవును. ఆ అపకారం ఎచ్చని వచ్చిందో అది అతనికి తెలవదు. ప్రియబిడ్డలారా, నువ్వు ఏ తప్పు చేయకుండా నిర్దోషివై ఉండి కూడా నీకు వేదనలు, బాధలు, సమస్యలు, కష్టాలు వచ్చాయి అంటే అది ఇట్ ఈస్ ఫర్ యువర్ సాంక్టిఫికేషన్ అండ్ ఫర్ యువర్ అనాయింటింగ్. అది నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధరాలుగా చేస్తూ ఉంటుంది. దేవుని అభిషేకముతో అది నిన్ను నడిపిస్తూ ఉంది అన్నమాట. అందువలన ఒకే ఒక ప్రశ్న అడుగు, నీ సమస్యలు, వేదనల, కష్టాల, ఇబ్బందులు వెనక పాపము దాగి ఉందా, పాపము లేదా? 2వ అంశం, యేసుక్రీస్తు సిలువలో ప్రియబిడ్డలారా, నేను యేసుక్రీస్తు సిలువ స్వరూపాన్ని నేను నీకు వర్ణించినప్పుడు ఒక మాట అన్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు సిలువపై చాలా అవమానకరమైన ఒక మరణానికి గురి అయ్యారు. అంటే ఇంగ్లీష్లో షేమ్ అంటారు. అంటే సిగ్గుతో కూడినటువంటి మరణం. తన తల్లి ముందు తాను సేవ చేసినటువంటి మహిళలు, స్త్రీలు, పిల్లలు, ఆడవాళ్ళు
బండ్రోతులు, సైనికులు, యెరూషలేము నివాసులు వాళ్ళందరి ముందు ఒక్క తుండుగుడ్డ కూడా లేకుండా ఒక 33 వయసు గల ఒక యువకుడు శిలువపై వేలాడటం అంటే ప్రియబిడ్డలారా, అది ఎంత సిగ్గుతో కూడిన, ఎంత అవమానంతో కూడిన మరణము అని ఆలోచించుకోండి. నేను దాన్ని ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను మళ్ళా చెప్పట్లేదు. అది చాలా అవమానం. తిండి లేకపోయినా బట్టలు కావాలని కోరుకుంటాం మనం. ఇల్లు లేకపోయినా కనీసం వేసుకోవడానికి బట్టలు కావాలని కోరుకుంటాం మనం. ఏమీ లేకపోయినా బట్టలు లేకుండా బయటికి రావటానికి ఎవరు సాహసింపరు. యేసుక్రీస్తుకి అతి కూడా లేకుండా చేశారు సైనికులు, బండ్రోతులు. మూడవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు శిలువపై వేలాడినప్పుడు ఆయన అందరి వలన తిరస్కరింపబడిన ఒక మనిషిగా చచ్చిపోయాడు. 12 మందిని ఎన్నుకొని పోషించి దగ్గర వెంటబెట్టి తిరిగాడు యేసుక్రీస్తు. రేయనక్క పగలనక్క వారి అవసరాలను తీర్చుకున్నాడు యేసుక్రీస్తు. 3 సంవత్సరాల పరిచర్య పాటు వారితోనే ఆయన ఉన్నాడు. కానీ యేసుక్రీస్తుని సైనికులు పట్టి బంధించినప్పుడు, యేసుక్రీస్తుకి శ్రమలు వచ్చినప్పుడు, యేసుక్రీస్తుకు సమస్యలు ఎదురైనప్పుడు ప్రియబిడ్డలారా, ఈ 12 మంది కూడా యేసుక్రీస్తుని వదిలిపెట్టి పారిపోయారనేది ఎంత బాధకరమైనటువంటి ఒక విషయమని ఆలోచించుకోండి. అంటే ఈ వాక్యం వింటుంటే ప్రియబిడ్డలారా, నిన్ను ఎవరైనా మోసం చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది దాని బాధ ఏంటో. నువ్వు బాగా ప్రేమించిన ఒక వ్యక్తి, నీవు నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి, కళ్ళు మూసుకొని నమ్మిన ఒక వ్యక్తి నిన్ను మోసం చేస్తాయి, హ్యాండ్ ఇస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాధ తట్టుకోలేం. బైబిల్ నుంచి ఒక్క వాక్యము చదవాలనుకున్నాం ప్రియబిడ్డలారా. మనము మార్కు సువార్త 14వ అధ్యాయంలో 51, 52 2 వచనాలు చదువుతాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 51, 52 త్వరగా. ఒకడు తన దిగంబర శరీరంపై నారవస్త్రము చేసుకుని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని బంధించిరి, కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడు వల్ల యుద్ధ నుండి పారిపోయిను. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని సైనికులు పట్టి బంధించినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, పరారు. కానీ ఈ 12 మందిలో ఒక్కడు, చరిత్ర లేఖలో ఏమి రాయబడి ఉందంటే ఈ ఒక్కడు వేరే ఎవరో కాదు, పేతురు అని అంటున్నాడు. అది ఒక్క ఆధారం. రెండవది, యేసుక్రీస్తు బాగా ప్రేమించినటువంటి యోహాను అని చరిత్ర లేఖలో ఉంది. ఎందుకంటే పేరు బైబిల్లో లేదు, శిష్యుడు ఒక్కడు అని ఉంది. ఎవడైనా కానీ ప్రియబిడ్డలారా, ఆయన కేవలము ఒక నారబట్ట మాత్రమే ధరించి ఉన్నాడు, వేరే ఏది లేదు తన ఒంటిలో, శరీరంలో. సైనికులు అతన్ని కూడా యేసుక్రీస్తుతో ఉన్నవాడు కాబట్టి వాడిని కూడా పట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తే వాడు చేశాడు, ఆ నారబట్ట కూడా వదిలిపెట్టి పారిపోయాడంట. అంటే వస్త్రహీనుడై పారిపోవటం, పరార్, నేకెడ్. అంటే ఎవ్వడు లేడు యేసుక్రీస్తుతో తోడుగా. ప్రియులారా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నీకు పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ చుట్టూ మనుషులు తిరుగుతారు. ఎందుకు? మీతో పని ఉంది కాబట్టి, మీతో ఏమైనా మేలు కలగాలని, నీతో ఏమైనా కావాలని నీ చుట్టూ మనుషులు తిరుగుతారు. కానీ యథార్థ స్నేహం ఏంటంటే, యథార్థ ఫ్రెండ్షిప్ ఏంటంటే, యథార్థ ప్రేమ ఏంటంటే, నీవు బాధలో, వేదనలో, కష్టములో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు నీకెవరైతే తోడుగా ఉంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. అవసరం ఉన్నప్పుడు మనుషులు సహాయం చేయడానికి లేకపోతే
అవసరం లేనప్పుడు ఎవరు కావాలండి? యేసు క్రీస్తు జీవితంలో ప్రియపడలారా ఆయన సహించినటువంటి వేదన ఇదే. రెండవదిగా యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని మరణం వరకు ఎప్పుడు కూడా ఆ నోటి నుంచి వచ్చిన ఒక పదం ఏంటంటే అబ్బా అబ్బా అబ్బా, తండ్రి తండ్రి అబ్బా అని. ఆయన ఎప్పుడు కూడా తన తండ్రి మీద ఆధారపడి జీవించినటువంటి ఒక కుమారుడు యేసుక్రీస్తు. కానీ ఈ అవమాన భారము, ఈ వేదనలు మోయలేక యేసుక్రీస్తు సిలువపై ఏడుస్తూ ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని పలికినప్పుడు, అంటే నా దేవా నా దేవా నువ్వు నన్ను ఎలా విడనాడుదివి అని ఏడుస్తున్నప్పుడు తన తండ్రి కూడా తన్ను వదిలిపెట్టాడా? ఎవ్వరూ లేడు. భూమి ఆకాశానికి మధ్య సిలువపై వేలాడి ఎవ్వరూ లేకుండా అందరి వల్ల తిరస్కరించబడినటువంటి ఒక మనిషిగా మారాడు యేసుక్రీస్తు. నాలుగవదిగా ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు మరణము మనకేం నేర్పిస్తుందంటే సెల్ఫ్ డినాయల్, అనగా తనను తాను ఆత్మత్యాగము చేసుకోవటం. ఈ ఆత్మత్యాగం ఏంటంటే ఒలివ తోటలో, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఆయనకి తండ్రి చిత్తం ఏంటో అని అర్థమైంది. తండ్రి, ఇది నేను పానం చేసిననే తప్ప ఈ పాత నా నుండి తొలగిపోవదు, అంటే నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరునుగాక అని యేసుక్రీస్తు ప్రార్థించాడు. ప్రియమైన ఒక చిన్న ప్రశ్న, యేసుక్రీస్తు ఎప్పుడు సిలువను అందుకున్నారు? ఎప్పుడు ఆయనపై సిలువ మోయబడ్డాడు అని ప్రశ్నిస్తే, ఈ పిలాతు తీర్పు తీర్చి సైనికులు వచ్చే సిలువ మోయించినప్పుడు కాదు. ఏదైనా తోటలో, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థించి ఇది తండ్రి చిత్తము, మానవ రక్ష చరిత్ర సంఘటన జరగటానికి ఈ పాత్ర నేను పానం చేసిననే తప్ప ఇది తొలగిపోవదు అని తెలిసిన యేసుక్రీస్తు ఆ తోటలో తన సిలువను ఆయన అంగీకరించాడు. ప్రియబిడ్డలారా, ఆయన అంగీకారం వినయముతో వినమ్రతతో తండ్రికి నిజమైనటువంటి నమ్మదగిన కుమారుడుగా ఆ తండ్రి చిత్తం తన జీవితంలో పూర్తిగా జరిగి తీరటానికి ఆయన తనను తాను పూర్తిగా అర్పించుకున్నాడు. ఈ అర్పణను గురించి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే ప్రియబిడ్డలారా ఎంత చక్కగా మనకు వాక్యం సెలవిస్తుందంటే 6, 7, 8, 3 వచనాలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8, 3 వచనం ఒకసారి వింటామా? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. దేవునితో సరిసమానుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు తన గొప్పతనాన్ని ఆయన పరిగణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము, ఇది మనము అంగీకరించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తును చేసుకుని సెల్ఫ్ డినాయల్ అనే మాట, అంటే తనను తాను తగ్గించుకొని ఏమీ లేని వాడుగా చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై శిలువ మరణం వరకును విధేయుడాయను. ప్రియబిడ్డలారా గమనించండి, ఒక మనిషిగా జన్మించి, అంటే దేవుని సరిసమానత్వములో ఉన్నటువంటి యేసుక్రీస్తు తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవుడు. ప్రియబిడ్డలారా, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. అందుకే తండ్రితో సరిసమానుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని ఒక మనిషిగా అవతరించటం మాత్రం కాదండి, అతి హీనమైనటువంటి, అతి ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి శిలువ మరణానికి కూడా తనను తాను అర్పించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మనుష్యుల చేత ఒక దోషిగా, ఒక నిందకుడుగా, అపకాసకుడుగా
ఆయన మారిపోయాడు. అటువంటి మరణానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. నన్ను వెంబడించాలని కోరుకున్నవాడు తనను తాను తగ్గించుకొని తల శనవ ఎత్తుకొని నన్ను వెంబడించవలయను అని బోధించిన యేసుక్రీస్తు ఒక బోధకుడుగా మాత్రం కాదండి, బోధించిన బోధ తన జీవితములో ఆయన చేసి చూపించాడు. ఇది యేసుక్రీస్తున్న గొప్పతనం. ప్రియమైన బోధకులు చాలామంది ఉంటారు, మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీవు ఆరంభశూరుడా కార్యసాధకుడా? మాట్లాడటం కాదు, నీవు చెప్పిన మాట నీ జీవితంలో పాటిస్తున్నావా? నోటితో వాగినటువంటి మాటలకి జీవితంలో ఏమైనా కార్యసాధకం ఉన్నదా? యేసుక్రీస్తు బోధించాడు, తన జీవితంలో పాటించాడు. నన్ను వెంబడించాలనుకున్నవారు తనను తాను తగ్గించుకొని సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని పలికాడంటే సాక్షాల్ యేసుక్రీస్తు అలా చేసి చూపించాడు. చివరికి బిడ్డలారా, మరణం. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను సమర్పిస్తూ ఉన్నానని చెప్పి ఆయన శరములు వంచి యేసుక్రీస్తు మరణించాడు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, నేను పవిత్ర గురువారం నాడు నిన్న చెప్పినటువంటి వాక్యములో యహూదీయుల పాస్కా ఆచరణలో 4 పాత్రలు ఉన్నాయి అని చెప్పాను. ఆ చివరి పాత్ర యేసుక్రీస్తు అందుకొని అంతయు సమాప్తమైనది అని చెప్పాడు. అంటే ఏ మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించటానికి ఆయన లోకానికి వచ్చాడో ఆ కార్యము పూర్తిగా నెరవేర్చి ఆ చివరి పాత్రను అందుకొని ఆయన చనిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరణము ఒక్కరోజు నీ దగ్గరకు వచ్చి నీ తలుపు తట్టి నిన్ను పిలుస్తుంది. ఈ ప్రపంచములో పుట్టిన ఒకడు వన్ డే ఒకరోజు మరణం చవి చూడాల్సిందే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నువ్వు ఏ జాతి కులం మతానికి చెందినవాడైనా, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఏ పేరు ప్రతిష్ట కలిగి ఉన్నా, ఏది ఉన్నా, ఒక్కరోజు గుర్తుంచుకో, నీ ప్రాణం, ఈ శ్వాస, ఈ ఊపిరి వన్ డే ఆగిపోతుంది. దేవుడు నిన్ను పిలుస్తాడు అంటే మరణం ఒక్కరోజు వచ్చి నీ తలుపు తట్టి నిన్ను పిలుస్తూ ఉంటే ఈహలోక జీవితం వదిలిపెట్టిపోవాల్సిందే. నువ్వు పుట్టినవాడు వన్ డే మరణాన్ని చవి చూడాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, రోమన్ కథోలిక కేటకిసము ప్రకారము, అంటే సిసిసి అనే మాట, అంటే రోమా కథోలిక సత్యోపదేశ ఖండం ప్రకారము మరణానంతరం ఒక మనిషికి 3 మార్గాలే ఉన్నాయి. ఒకటి, నీకు పరలోకం అనగా దేవునితో సహా నిత్య ఆనందము అనుభవించే గొప్ప భాగ్యము. రెండవది, నీకు ఉద్ధరించు స్థలము అనగా చిన్న చిన్న పాపాలు, అంటే పునీత పౌలు గారి లేఖనంలో ఏం రాసి ఉందంటే 2 రకాల పాపాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మరణకరమైనటువంటి పాపాలు, రెండవది మరణకరము కాని పాపాలు అంటారు. ఈ మరణకరమైనటువంటి పాపాలను ఇంగ్లీష్లో కార్డినల్ సిన్స్ అంటారు. మరణకరమైనటువంటి పాపాలు అంటే తెలుగులో మూల పాపాలు అంటారండి. అంటే మనిషి చేస్తున్న అన్ని పాపాలు ఈ మూల పాపాల నుంచి వస్తాయన్నమాట. ఇవి చేస్తే నీకు నరకం తప్పదు, తప్పకుండా నీవు నరకాగ్నికి గురి అవుతాడు, సందేహం అవసరము లేదు. కానీ ఎవరైతే మరణకరము కాని పాపాలు చేస్తారో, అంటే చిన్న చిన్న పాపాలు, కొద్దిగా అబద్ధాలు ఆడటమా లేదా ఏమైనా చిన్న చిన్న పాపాలు, మరణకరం కాని పాపాలు చేస్తే నిన్ను దేవుడు ఘోరమైనటువంటి నరకాగ్నికి పంపించేవాడు కాదు. ఆ చిన్న చిన్న పాపాల నుండి నీకు పరిష్కారం వచ్చే వరకు నిన్ను
ఉద్ధరించు స్థలము అనేటువంటి ఒక దండన పీఠన స్థలానికి పంపిస్తాడు. ఈ 3 స్థలాలే మనుషులకి ఉన్నాయి. నీవు నీ మరణానంతరం పరిపిల్లారా, నీ మరణము రేపా, ఎల్లుండా, 1 నెల తర్వాతనా, 1 సంవత్సరం తర్వాతనా నీకు తెలియదు. నీ గుండె ఆగిపోతుందా, హార్ట్ అటాకా, లేదా నీకు స్ట్రోక్ వస్తుందా, యాక్సిడెంటా, ప్రమాదమా, ఆత్మహత్యనా, నిన్నెవరైనా చంపేస్తారా? యూ డోంట్ నో, నీకు తెలియదు. ఎప్పుడైనా సరే మరణం ముందే చెప్పుకుంటూ రాదు. నేను వస్తున్నాను ముందు చెప్పుకుంటూ రాదు. మరణం అకస్మాత్తుగా దొంగలాగా వస్తుంది అని యేసుక్రీస్తు పలికాడు. ప్రియులారా, ఆ మరణ గడియ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఘోరమైనటువంటి మరణకరమైనటువంటి పాపాలలో నువ్వు చచ్చిపోతావంటే నీకు నరకం తప్పదు. కానీ మరణకరం కాని పాపాలలో ఉన్నప్పుడు చచ్చిపోతున్నావంటే, అంటే నువ్వు పాప సంకీర్తనం చేస్తూ, దేవుణ్ణి భయపడుతూ, దైవభక్తిలో, దేవప్రేమలో జీవిస్తూ ఉన్నావంటే ఉద్ధరించే స్థలములో కొన్ని నెలల, సంవత్సరాల, రోజుల ఆ దేవుని చిత్తం. కానీ అక్కడి నుంచి నీ పాపాల నుంచి నీకు శుద్ధి చేయబడిన తర్వాత పరలోకానికి పోయే అవకాశం నీకుంటుంది. ఈ 3 స్థలాలలో నీ మరణానంతరము నువ్వు ఎక్కడికి చేరుకుంటావు అని ఆలోచించుకో. ఇది 3 తప్పవు, ఏదో ఒకటి నీకు వస్తుంది. అందుకే బ్రతికి ఉన్నంతకాలం నీకోసము తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపించి, ఆయన శిలువ పాట్ల మరణ ఉత్థానము ద్వారా మానవుల పాపములన్నీ కడిగివేసి, అన్ని బంధకాలు నిన్ను త్రుంచివేసి, నిన్ను స్వతంత్ర బిడ్డగా యేసుక్రీస్తుతో పాటు ఆ గొప్ప వాగ్దానానికి యోగ్యుడుగా మారేలాగున నిన్ను చేసినప్పుడు, ఆ యేసుక్రీస్తు శిలువ పాట్ల మరణ యోగ్యత ద్వారా ఈ పవిత్ర శుక్రవారం నాడు ఈ పవిత్ర సాంఖ్యములో పాల్గొని మన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గములో ప్రవేశించడానికి, ఆ దొంగవాడిని ఆయన తీసుకెళ్లే స్థలము నీకే. ఏమన్నాడు? నేడు నీవు నాతో పరలోక రాజ్యములో ఉండదవని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దొంగవాడిని తీసుకుని పోయే స్థలానికి నిన్ను తీసుకెళ్తాడు. ప్రియులారా, జక్కయ్యకి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతూ ఉంటుంది. అనేక మంది పునీతులకి, రక్తసాక్షి హతసాక్షులకి ప్రియులారా ఆయన ఇచ్చిన స్థలము నీకే. జ్ఞానస్నానం పొంది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆలయముగా మారిన ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తునందు ఆ నిత్య దీవం పొందటానికి పిలువడినటువంటి వారే. 1 నిమిషం కళ్ళు మూసుకొని మనం ఈ పవిత్ర శుక్రవారం నాడు ఈ రక్షణ కార్యములో పాల్గొంటూ ఉండగా భక్తితోనూ విశ్వాసముతోనూ, యేసుక్రీస్తువా నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నీ యందు నాకు రక్షణ కావాలి, నా పాపములు ఒప్పుకొనుచున్నాను, నీ రక్తముతో నన్ను కడిగి ఆ పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసి ఆ పరలోక రాజ్యానికి నన్ను కూడా వారసుగా చేయండి, వారసురాలుగా మార్చండి దేవా అని భక్తితో వినయముతో మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియులారా, పవిత్ర కత్తోలిక సభ కొరకు దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సత్య సభకు శాంతిని ప్రసాదించినట్లును, దానిని ఐక్యపరచి దానిని కాపాడినట్లుగా మనము జీవితములో శాంతి భద్రతలను ఒసగినట్లును మనం ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, క్రీస్తునందు సమస్త ప్రజలకు మీ మహిమను వెల్లడి చేసి తీరి, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ సత్య సభ నీ నామస్తుతి యందు దృఢ విశ్వాసముతో స్థిరపడినట్లును, నీ దయామయ కార్యములను భద్రపరచుడు. మానాదుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ పాపు గారి కొరకు మనం ప్రార్థన చేసేదము. మన పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థించి ఆయనను అపోస్తుల వారసత్వ పదవికి ఎన్నుకొనిన దేవుడు దైవ ప్రజలను పాలించుటకు సురక్షితముగా ఆయనను కాచి కాపాడినట్లు మనం ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, సమస్తము మీ ఆధీనములోనున్నది. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మాకై ఎన్నికయైన మా పాపు గారిని అనురాగముతో కాపాడుడు. ఈ విధమున మీ అధికారముతో పాలితమగుతున్న క్రైస్తవ జనులను మీ పాపుగారి పాలనలో విశ్వాస పుణ్యక్రియలయందు వృద్ధి చెందునట్లు చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సభ్యులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. మన పీఠాధిపతి కొరకును, అందరి పీఠాధిపతుల కొరకును, గురువుల కొరకును, మఠకన్యల కొరకును, డీకన్ల కొరకును, సత్య సభలోని అన్ని సేవకులు సేవకుల కొరకుము మనము ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మీరు సత్యసభను పవిత్రపరచి పాలించుచున్నారు. అన్ని అంతస్తులను అలంకరించుచున్న వారి కొరకు మేము చేయు ఈ ప్రార్థనలను ఆలకించి మీ కృప వలన అందరూ తగు విధముగా మీకు సేవ చేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్యసభలో ప్రవేశించటానికి, జ్ఞానస్థానం పొందుకోవటానికి సిద్ధపడుచున్న వారి కోసము మనం ప్రార్థన చేయుదాము. మన కర్తవ్య సర్వేశ్వరుడు వారి అంతరంగ చెవులను విప్పి వారిని తన దగ్గరకు పాత్రులుగా చేయనట్లును, దాని వలన వారి జ్ఞానస్థానం ద్వారా పాప విమోచనమును పొంది క్రీస్తుతో పాటు కలకాలము జీవించినట్లును మేము ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మీరు మీ సత్య సభను క్రొత్త సంధానమును నిత్యమును ప్రసాదించుచున్నారు. మీ సభలో ప్రవేశింప తయారగుచున్న మా సోదరి సోదరులను జ్ఞానస్నానమందు వృద్ధి చెందుటకు సహాయపడము. ఇట్లా జ్ఞానస్నానము ద్వారా నూతన జీవితమును పొంది మీ దత్తత పుత్రులలో చేరునట్లు వారికి సహాయపడము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త క్రైస్తవుల అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు మనం ప్రార్థించుదాము. క్రీస్తుని నమ్ముకొనిన మన సోదరి సోదరులందరి కొరకు ప్రార్థించుదాము. మన కర్తవ్య సర్వేశ్వరుడు వారికి సత్యమును ప్రసాదించి ఒకే సత్యసభలో చేరి వారిని కాచి కాపాడినట్లుగా మనం ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, చెదరిన వారిని మీరు చెందకు మీరు ప్రోగు చేసి వారిని భద్రతలో కాపాడుము. నీ కుమారుని మందను కనికరముతో వీక్షించి ఒకే జ్ఞానస్నానము ద్వారా మీ పవిత్రతను పొందిన వారందరూ
ఒకే పునరుద్ధాన విశ్వాసమందును ప్రేమ బంధమునందును ఐక్యమగునట్లు వరప్రసాదము దయచేయము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు నమ్మకము లేని వారి కొరకు, దేవుణ్ణి విరోధుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. క్రీస్తునందు నమ్మకము లేని వారి కొరకు మనం ప్రార్థించి వారి పవిత్ర ఆత్మ ప్రేరణ వలన వారి విశ్వాసమును నమ్మకములో పాపములు ఒప్పుకొనుచు దేవుని దగ్గరికి తిరిగి వచ్చేలాగున మనం వారి కొరకై ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, క్రీస్తునందు నమ్మకము లేని వారు మీ సమక్షములో నీతి మార్గమునందు ప్రవర్తించుచు సత్యమును కనుగొనునట్లును మేము పరస్పర సోదరుల ప్రేమయందును వృద్ధి చెందునట్లు దీవించుము. వారు పరిపూర్ణముగా నీ రక్షణ మార్గములో ప్రవేశించి ఆసక్తి పరులై ఉండి భూలోకములో నీ ప్రేమకు ఉత్తమ ఆదర్శ సాక్షులగునట్లును అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన దేశ పాలకుల కొరకై మనము ప్రార్థన చేస్తాం. రాష్ట్ర దేశ నేతలు మన కర్తవ్యమైన సర్వేశ్వరుని యందు నిజ శాంతి స్వాతంత్ర్యములో ప్రజల్ని పరిపాలించినట్లుగాను వారి హృదయములను నీ చిత్తముకు అనుకూలముగా త్రెప్పినట్లుగాను వారి కొరకై ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మానవ హృదయములు హక్కులు సర్వము మీ చేతి అందే ఉన్నవి. మీ అధికారముతో పాలించుచున్న మీ పాలకుల మీద మీ దయామయ దృష్టిని ప్రసరింపుము. ఈ విధమున ప్రపంచమంతట శాంతి భద్రతలను, సుఖ సౌఖ్యములను, మత స్వాతంత్ర్యములను మీ కృపానుగ్రహము వలన స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు వాక్యార్చన ముగించి శిలువ ఆరాధన అని రెండవ భాగంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణించిన శిలువను మనము భక్తితోనూ శ్రద్ధతోనూ గౌరవముతోనూ ముద్దు పెడుతూ ఆయనని నా రక్షకుడుగా అంగీకరించబోతున్న సాంఖ్యములోనికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మాధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మాధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా,
కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేహమునే, చల్లని చీల్చని నీ సుందర దేహమునే, తడిపెని నీ తనువునే రుధిరంపు ధారలే, తడిపెని నీ తనువునే రుధిరంపు ధారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. రక్షకుడు యేసుక్రీస్తు పరమోదేశం అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మమ్మల్ని పాపము, శోధన, బలహీనతలు, పైశాచిక ఆవాహము, పాపము బంధకాలు, చెడు అలవాటుల నుంచి, అవిశ్వాసమును విడిపించుము. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో తండ్రి, నీ చేతులకు నా ఆత్మను సమర్పిస్తున్నాను చెప్పి మరణించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్.
పాప భారమంతా ఆ సిలువపై మోసి బలి అయితివా యేసయ్యా. నా పాప భారమంతా ఆ సిలువపై మోసి బలి అయితివా యేసయ్యా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుని క్రీస్తు పవిత్ర మరణ పునరుద్ధానముల ద్వారా మాకు రక్షణమును ప్రసాదించితిరి. ఈ రక్షణ కార్యములో భాగస్థులమైన మేము దీనికి అనుకూలముగా మా జీవితములను అనర్చుకును భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఈ మీ కనికరపూరిత కార్యమును మాయందు భద్రపరపడు మా నాథుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ మౌనముగా మీ రూముకు వెళ్ళండి. యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో మీరందరూ కూడా భాగస్థులుగా ఉండాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దీవించునుగాక. ఆమేన్.